గత కొన్ని రోజులుగా పిన్నెల్లి గారు విదేశాలకు వెళ్ళిపోయారు, వల్లభలేని వంశీ గారు పారిపోయారు, కొడారి నాయన గారు కనపడతలేదని తెగ రాస్తున్నారు కదా సారు. ఎందుకంటారు? రేపు టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరగబోతుందని మెసేజ్ ఇస్తున్నారు, లేదంటే రేపు ఏదైనా జరగని మేము మిమ్మల్ని మాత్రం వదలబొమ్మాలి వదలా అని మెసేజ్ ఇస్తున్నారో తెలియదు. కానీ ఇది పార్టీ నాయకుల వరకు ఇస్తే ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళ అనుకూల ఛానళ్ళు కూడా భయంకరమైన బెదిరింపులు చూస్తుంటే ఇదెక్కడ కర్మరా నాయన అనిపిస్తుంది కొంతమంది జనానికి. టీడీపీ పార్టీ గెలుస్తుందని అంతలాగా ధీమాగా ఉండడానికి కారణం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం టీడీపీ మెయిన్ ప్లస్ పాయింట్ అయితే, ప్రభుత్వ ఓటు చీలిపోకుండా ఉండడం మరో పాయింట్ అనమాట. దాంతోపాటు కేంద్ర మద్దతు మాకు ఎలా ఉందని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి కేంద్ర బీజేపీ మద్దతుతో పాటు ప్రజల మద్దతు ఉందా లేదా అనేది రేపు జూన్ 4వ తారీఖే తేనుందనమాట. వైసీపీ పార్టీ గెలుస్తుందని ప్రజలు నమ్ముతున్నారా, పార్టీ నాయకులు నమ్ముతున్నారా అర్థమే కావట్లేదండోయ్. ఎందుకంటారు? వైసీపీ పార్టీ మెయిన్ బలం సంక్షేమ పథకాలు, అవి అందుకుంటున్న అర్హులైన మా ప్రజలు తప్పకుండా తిరిగి మాకు ఓటేస్తారని భావిస్తుంది. దాంతోపాటు ఈ మెడికల్ కళాశాలలు, ఈ పోర్టుల నిర్మాణం చూసి ప్రజలు మాకు ఓటేస్తారని భావిస్తున్నారు అనమాట. వేస్తారా లేదా అనేది రేపు జూన్ 4వ తారీఖు. ప్రశాంత్ కిషోర్ గారు అన్ని సార్లు మాటలు మార్చాడు కదా, ఎందుకంటారు? మీకేం తెలుసా? మొదట్లో ఈ ఐపాక్ టీం మొత్తం మన ప్రశాంత్ కిషోర్ గారు అండర్లో పనిచేసేది అనమాట. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ ప్రశాంత్ కిషోర్ గారు ఐపాక్ నుంచి బయటకు వెళ్ళి ఇప్పుడు ఆ బీహార్ ఎలక్షన్లో నేను చాలా బిజీగా ఉన్నానని చెప్తూనే కొన్ని ఈ మధ్య రీసెంట్ జరిగిన ఎలక్షన్స్కి ఆయన ప్రిడిక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అవి కొద్దిగా ఫెయిల్ అవడంతో ఇప్పుడు అవన్నీ నా ఊహాగానాలే, నా సర్వేలు కాదంటే ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఆంధ్రాలో ఆయన చెప్పింది జరిగిద్దా లేదా అనేది రేపు జూన్ 4వ తారీఖు దానిలో ఉంది అనమాట.